హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి పానీ వర్క్ స్టిచ్ అండి. చూసారు కదా, మనం ఇక్కడ డ్రా చేసుకుందాము. సర్కిల్ లాగా డ్రా చేసుకుందాము. సర్కిల్ లాగానే కాదండి, మనము రౌండ్ వేసేసుకోవచ్చు, లేకపోతే మనం మ్యాంగో షేప్ లాగానే వేసేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఇలా పానీ వర్క్ ఇలా వేసేసుకుందాము. ఇది వచ్చేసి పానీ వర్క్ ఒకటే కాదండి అనేది, వాటర్ ఫీలింగ్ స్టిచ్ అంటారు, మనం జిగ్ జాగ్ లాగా ఉంటుంది కదా, జిగ్ జాగ్ స్టిచ్ అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. ఓకేనా, మనం ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. నాకు తెలిసినంత వరకు పానీ వర్క్ అని అంటారండి. చూసారు కదా, మనం ఇలా డ్రా చేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసేసుకుంటూ మెలికలుగా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. ఇలా చూపించిన విధంగా ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇలా మనం ఫుల్ ఫిల్ చేసుకోవాలండి. మనము చాలా ఎక్కువగా ఇది వాడతారండి స్టిచ్ అనేది. ఓకేనా, మగ్గం వర్క్లో ప్రతి ఒక్క చోట ఇలా స్టిచ్ వేసేస్తూ ఉంటారండి. మనకి మ్యాంగో లాగా అలా మ్యాంగో లోపల ఫిల్ చేసేసుకుంటారు. మనం నెక్కుకి వేస్తాం కదా బార్డర్, ఆ బార్డర్ దగ్గర ఇలాగే ఫిల్ చేసుకుంటారు. చూసారు కదా, ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూపించిన విధంగా ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, ఇప్పుడు స్టిచ్ చేసేసుకుందాం. ఇలా తీసుకునేసి స్టిచ్ చేసుకుందామండి. మనం 2 దారాలతోనే చేసుకుందాము. ఒకవేళ మీకు ఒక దారం వచ్చినా కానీ అవి మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ ఇలాగా వేసేసుకోండి. ఎందుకంటే అప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, ఇలా చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. పానీ వర్క్ అంటే, పానీ అంటే హిందీలో వాటరే కదండి, అలా వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ అని అంటారు. ఇలా వేసేసుకుంటూ ఫిల్ చేసేసుకుందాము. మనం ఎంత దగ్గర వేస్తే అంత ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది. ఓకేనా, ఇలా చూపించిన విధంగా ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇవి చాలా ఎక్కువగా బ్లౌజ్కి వాడతారండి. మనం మ్యాంగో లాగా షేప్ వేసుకుంటాం కదా, దాంట్లో వేసుకొని కానీ ఇలా చేసేసుకోవచ్చు అండి. ఓకేనా, రౌండ్గా కానీ మనం నెక్ దగ్గర డిజైన్ చేసేసుకునేసి అక్కడ ఇలా ఫీలింగ్ అనేది చేసేసుకోవచ్చు మనము. ఓకేనా, పానీ వర్క్ అనేది ఇలా చేసేసుకోవచ్చు. ఇంకా మనకి ఎంత వీలైతే అంత దగ్గరగా వేసుకుంటే ఇంకా లుక్ అనేది బాగా కనపడుతుంది. ఓకేనా, ఇంతే కదండి, పికాక్ కానీ వేసేసుకోవచ్చు మనము. మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఇది వేసేసుకుంటే. చాలా చూసారు కదా, మనకు నీడిల్ వచ్చాక అవ్వకుండా అంత దగ్గరగా వేసేసుకోవాలండి. ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అప్పుడు షేప్ అనేది. ఓకేనా, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ ఎక్కువగా వాడుతుంటారండి వర్క్లో. మనం ఇలా మూలలు ఉన్నాయి కదండి, మనము ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వేయద్దు, రౌండ్ లాగా తిప్పేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుంది, బాగుంటుంది కూడా చూసేకి. సరే కదా, ఇలాగే ఫుల్ వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పేది ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. ఓకేనా, చూడండి. ఇంతే కదండి, మనకు థ్రెడ్ తెగిపోతుంది అని అనిపిస్తే గన మనము థ్రెడ్ అనేది కొంచెం వాటర్ తడపండి. మనం థ్రెడ్ తీసుకుంటాం కదా, అప్పుడు మనము వాటర్తో కొంచెం తడిపి ఇలా వేసుకున్నామంటే మనకు థ్రెడ్ తగులుకోదు, బాగా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది మీకు. ఓకేనా, ఇలా మనం ఎంత కావాలో వేసుకుంటూ ఉంటాం కదా, వేసుకునేటప్పుడు తడుపుకునేసి వేసేసుకోండి, మీకు బాగా వస్తుంది లుక్ ఇవి. ఓకేనా, ఫినిషింగ్ బాగా వస్తుంది. మీకు థ్రెడ్ తెగిపోతుంది, మీకు పీసుల్లాగా వస్తుంది అంటే మీరు అలా వేసేసుకోవచ్చు. చూస్తారు కదా, చూపించిన విధంగా ఇలా మనం ఫిల్ చేసుకోవచ్చు అండి. మనము స్టిచ్ అనే కాదు, స్టిచ్ పక్కన కానీ నేను తెలుసు కాబట్టి నేను పక్కన కానీ వేసేస్తున్నాను. మనకి ఎక్కడ గ్యాప్ వస్తే అక్కడ గ్యాప్లో ఫుల్ ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, మనకి ఎలా వస్తే అలా గజిబిజిగా వేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. మనం ఫిల్ చేసుకోవచ్చు. మనకు ఒకేలాగే రావాలని ఏం లేదు, మనము ఎలా వస్తే అలా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. మనం ఎలా వేసుకున్న పానీ వర్క్ అనేది బాగుంటుంది. ఓకేనా, ఇలా రౌండ్గానే వేసేసుకోవాలండి. ఎక్కడైనా కానీ రౌండ్గానే వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ మనము షార్ప్గా అలా వేసుకోకూడదండి.
చూసారు కదా, ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. మనము షార్ప్గా అలా వస్తుంది కదా, లీఫ్కి వేస్తాం కదా, అలా రాకూడదండి వీటికి మాత్రము. ఈ వర్క్కి మాత్రం ఇలాగే రావాలి. ఓకేనా. ఇలా చూపించిన విధంగా ఇలా ఫిల్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇంకా దగ్గరగా వేసుకోవాలండి. ఇప్పుడు చూపించడానికి మాత్రం నేను ఇలా వేసి చూపిస్తున్నాను మీకు. ఓకేనా. ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాం. మీకు చాలా ఈజీగా ఉంటుంది మీకు వేయడానికి. ఇలా వేసుకున్నామంటే మనము చైన్ స్టిచ్ చేయండి. ఇది మనం చైన్ స్టిచ్కి మాత్రం కొంచెం దూరం వేస్తాం, ఇక్కడ మాత్రము కొంచెం దగ్గరగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. ఇలా పీసులుగా అట్లా ఏమైనా తెగిపోయిందంటే థ్రెడ్ తీసేసి మళ్ళీ వేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నేను లైన్లో కాకుండా, చూసారు కదా, లైన్లో కాకుండా కొంచెం పక్కకైనా వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం నాకు పక్కకు వచ్చినట్టు అనిపిస్తే అలా వేసేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా. నాకు కొంచెం ఐడియా ఉంటుంది కదా ఎలా వేసుకోవాలనేసి వర్క్. చూసారు కదా, చూపించిన విధంగా అలా వేసుకోవాలండి. మనం లైన్ గీసుకున్నాం కదా, నేను పక్కన వేసేస్తున్నాను లైన్లో కాకుండా. ఎందుకంటే కొంచెం నాకు ఐడియా ఉంటుంది ఎలా వేయాలనేసి స్టిచ్చు. మీరు కావాలంటే మీరు అలాగే వేసేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాము. నా ఛానల్ కన్నా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. మీకు బేసిక్ నుంచి ఉన్నాయి, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మధ్యలో చూస్తే మీకు అర్థం కాదు కదా, అందుకు చెప్తున్నాను. ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేశారంటే మగ్గం వర్క్ క్లాసెస్ అని మీకు అర్థమవుతుంది, అందుకని చెప్తున్నాను. ఓకేనా. ఇలా ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంతేకాదు, మీకు ఎలా వస్తే అలా వేసేసేయండి. గజిబిజిగా ఎలా వేసినా కానీ అది పానీ వర్క్ అనేది వచ్చేస్తుంది. మీకు ఎట్లా ఇష్టమైతే అలా వేసేయండి. స్టిచ్ గజిబిజిగా ఎలాగంటే అలా కుట్టేసేయండి. ఓకేనా. మనకు అప్పుడు పానీ వర్క్ అనేది మనం ఎలా అంటే అలా ఎడాపెడా కుట్టేసుకోవచ్చండి. ఈ పానీ వర్క్ అనేది ఒకే షేప్ రావాలని ఏం లేదు. ఓకేనా. మనం ఎలా కుట్టినా అది పానీ వర్కే అండి. ఇలా స్టిచ్చెస్ అంతా చైన్ స్టిచ్చెస్లోనే ఉందండి. ఓకేనా. మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాము. ఇక్కడ ఎన్నట్ వేసేసుకుందాం. ఇప్పుడు మనము అవుట్లైన్ అనేది కుట్టేసుకుందాము. నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకునేసి కుడుతున్నానండి. ఎందుకంటే ఇదే థ్రెడ్ తీసుకుంటే మనకు అంత లుక్ అనిపించదు. అదే మనకు ఆపోజిట్ థ్రెడ్ తీసుకున్నామంటే మనకు కొంచెం బాగా కనపడుతుందండి గ్రాండ్గా. ఓకేనా. నేను అవుట్లైన్ అనేది ఇలా కుట్టేస్తున్నాను. మొత్తం కుట్టేస్తున్నాను, చూసేయండి. ఓకేనా. రౌండ్ వేసుకోవచ్చు, మ్యాంగో షేప్ వేసుకోవచ్చు. నేను స్క్వేర్ షేపే వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక ఐడియా ఉంటుంది మీకు. ఓకేనా. చూసారు కదా, ఇలా ఫుల్ ఫిల్ చేసుకుందాము. మనం ఏ స్టిచ్ ఎలా కుట్టుకోవాలనేది కొంచెం ఐడియా వస్తుంది మనకు. ఓకేనా. ఇలా మొత్తం వేసేసుకుందాం. మన మూలలో కొంచెం క్రాస్ తీసుకునేట్టుగా వేసేసుకోవాలండి, అప్పుడు షేప్ అనేది వచ్చేస్తుంది మనకు. చూసారు కదా, మొత్తం ఇలా ఫిల్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేసేసుకుందాం, ఎన్నట్టు వేసేసుకుందాం. ఫైనల్ లుక్ అయితే ఇలాగుందండి. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది బిగినర్స్కి అనేది. ఓకేనా. చూసారు కదా, ఇంతే కదండి. నేను ఇంకా వర్క్ వేసి చూపించాను, ఇది కనిపించలేదనేసి ఆ వర్క్ వేసాను. చూసారు కదా, మనం ఇలా రౌండ్గానే వేసేసుకోవచ్చు. ఇలాగానే వేసి చూపించాను, మీకు వేసాను కదా అలా. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.